కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వెంటనే కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. చెల్లించాలి 4 నెలల జీతాలు వెంటనే. చెల్లించాలి 4 నెలల జీతాలు వెంటనే. చెల్లించాలి 4 నెలల జీతాలు వెంటనే. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి. ఇవ్వాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజుకి 6వ రోజు చేరుకున్నాం. అయినా వర్షం వస్తున్నా కూడా కార్మికుల సమస్యల మీద వెనకంజి వేసేది లేదని ఈరోజు తెలియజేస్తున్నాం. వెంకటగిరి మున్సిపల్ కార్మికులకైతే ప్రత్యేకంగా 4 నెలలు పూర్తి అయిపోయి 5 నెలలు కూడా పూర్తి అయిపోతూ ఉన్నది. కాబట్టి ఈ రోజుకి వేతనాలు లేవు. కాబట్టి ఒక పక్క రాష్ట్రం మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని బలమైనటువంటి ఆలోచనతో ఉంటే, ఒక పక్క లోకల్గా మేము ఆకలితో ఉన్నాం. 5 నెలల నుంచి వేతనం 5 నెలలు పూర్తి అవుతాం, వేతనాలు లేవని మేము తెలియజేస్తున్నాం. సరే 5 నెలల వేతనం మాకు లేవు, బాగానే ఉంది. 5 నెలల వేతనం సుమారు కోటి చిల్లర రూపాయల అమౌంట్ బడ్జెట్ మున్సిపాలిటీలో ఉండాలా? నువ్వు ఆ అమౌంట్ ఎత్తిపెట్టినా కూడా ఆ డబ్బులు అక్కడే ఉండాలా? ₹1 అమౌంట్ యాడైపోయి అట్టబోయిందో ఉన్నతాధికారులు మరి ప్రజాప్రతినిధులు దీని మీద స్పందించి సంబంధించినటువంటి అధికారులు ఎంక్వైరింగ్ పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే మా డబ్బులు ఏమైనా తెలియదు. గతంలో 33 లక్షలు తీసుకెళ్ళిపోయారు ఈపీఎఫ్ వాళ్ళు. ఆ డబ్బులు ఏమైనా మున్సిపల్ ఖాతాలోకి రాలేదు వాళ్ళకి. అదే ఆ రోజు నుంచి మున్సిపల్ అమౌంట్ పడుతున్నది కానీ వేతనాలు కట్ అవుతున్నది కానీ ఈ రోజుకి పూర్తి స్థాయిలో వేతనాల్లో అమౌంట్ పడటం లేదు ఈపీఎఫ్ బకాయి. కాబట్టి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు విప్లవ బాట ఆగదు, విప్లవ పోరాటాలు ఆగవు. ఖచ్చితంగా 5 నెలల వేతనం
పూర్తి స్థాయిలో మాకు వేతన ఇవ్వండి కంటే లేచేది లేదు. దీన్ని వెంకటేశ్వర ప్రజలు కూడా గమనించాలి. కాబట్టి కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు మున్సిపల్ కార్మికులు పనిచేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలి. సెక్షన్ వైజ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉన్నారు, వాటర్ ఆపరేటర్ ఉన్నారు, స్కిల్ ఉన్నారు, అన్స్కిల్ ఉన్నారు. వారి అర్హతను బట్టి వారి అనుభవాన్ని బట్టి మాకు ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాగ్బంధాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తాను. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులు వెంటనే, మున్సిపల్ కార్మికులు వెంటనే, మున్సిపల్ కార్మికులు వెంటనే. పత్రిక ముఖ్యంగా మరి చిన్న మాట, ముఖ్యంగా ఎవరైతే సమ్మెలోకి పోయారో ప్రభుత్వ అధికారులు, కమిషనర్ కావచ్చు, అధికారులు కావచ్చు, మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి సమ్మెలోకి ఇంకెప్పటికీ మీరు వెళ్ళకూడదు కాబట్టి పూర్తి స్థాయిలో మీకు జీతాలు ఇచ్చేదానికి కూడా లేదని లోపల రాజకీయం చేస్తారు. ఒక్కరోజు వేతనం మేము పనిచేసిన దానికి ఒక్కరోజు వేతనం తగ్గినా ఖచ్చితంగా మేము జిఎంఏ గారి దగ్గర కలుస్తాం. దీని మీద ఏ స్థాయికి మేము పోతాం, ఉద్యోగ స్థాయికి తీసుకెళ్తాం. మా మీద ఆయన ఏదో ఖర్చులు నోరుతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. కార్మికుడు, పేద కార్మికుడు రోడ్డు మీదకి వచ్చి ఆకలితో చేస్తా ఉంటే కేకలు మా యొక్క చట్టాల కోసం ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతా ఉంటే కేవలం వేతనాలు ఇవ్వమంటే వేతనాలు దక్కించేదానికి ఆయన సత్తా ప్రయత్నాలు చేసి అనేక మంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లేకపోతే పెట్టుకో ప్లాన్ చేశారు అంతా. కాబట్టి ఏ ఒక్క కార్మికుడికి వేతనం తగ్గినా, పనిచేసిన జనాలకి వేతనం తగ్గినా పూర్తి స్థాయికి సమ్మె తీసుకెళ్తామని తెలియజేస్తాను. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.